హలో నమస్తే, వెల్కమ్ టు సిస్టమ్ స్టాక్స్. సో మళ్ళీ ఒక అనాలిసిస్ వెళ్ళిపోతే స్వాగతం అండి. సో నిన్న మనం అనుకున్నట్టయితే మార్కెట్ మనం ఎట్లయితే అనలైజ్ చేసుకున్నామో సో అట్లనే మనం మార్కెట్లో అయితే పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ వచ్చినాయి. నిన్న మనం ఎట్లయితే అనుకున్నామో సో ఒకసారి అయితే స్క్రీన్లోకి వెళ్ళి నేనైతే చూపిస్తా. ఓకేనా, ఒక స్క్రీన్లోకి అయితే మనం నిన్న ఏం అనాలిసిస్ చేసుకున్నాం, సో రేపు అనాలిసిస్ ఎలా ఉంది, సో ఇవాళ మనం ఎలాంటి పొజిషన్ తీసుకున్నాం మన ప్రీమియం గ్రూప్ అనేది కూడా ఒకసారి స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా, సో ఇదండి. సో నిన్న మనం ఏమనుకున్నాము, సో ఈ జోన్ మనకు చాలా క్రూషియల్గా ఉంటుంది. సో ఈ లెవెల్ అండ్ ఓకే అని చెప్పాను కదా. సో ఎప్పుడైతే మనకు ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయిపోతుందో, సో ఓకేనా, ఎప్పటి నుంచి మనకు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాము. సో ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి మనకు రివర్స్ అయిపోతుందో, లేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుందో 3 minutesలో మనము పొజిషన్ తీసుకున్నాము. సో దీని కింద ఎంట్రీ తీసుకుంటే సో మనకి ఇది టార్గెట్. ఓకేనా, సో ప్రీమియం గ్రూప్లో కూడా ఇదే కాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ మళ్ళీ పొజిషన్స్ అయితే నేను తీసుకోలేదు, బట్ చెప్తున్నాను. ఇక్కడ ఒక సూపర్ క్యాండిల్ మనకు మళ్ళీ దీనిపైన ఎంట్రీ, సో మళ్ళీ మనకు టార్గెట్ హిట్. సో ఇక్కడిక్కడ మార్కెట్ అయితే ఈ లెవెల్లోనే మార్కెట్ మూడడం జరిగింది. సో అందులో మనం ఏమనుకున్నాం, ఈ లెవెల్ అయితే ఈ జోన్ అయితే మనం చాలా క్రూషియల్గా ఉంటుందని అనుకున్నాం. ఓకేనా, సో రేపు మార్కెట్లు చూసుకునే ముందు ఒకసారి అయితే మనం ప్రీమియం గ్రూప్లో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ఇవాళ అయితే నెస్లేతో ఆడుకున్నామండి. నెస్లేతో మంచి ప్రాఫిట్ బుక్ చేసినాం. ఫస్ట్ వచ్చి అపోలో 160 దగ్గర యాక్టివేట్ అయింది. సో భూమ్ అయిపోయిందండి. 160 to 213, 232 ట్రైల్ చేయండి, ట్రైల్ చేస్తూ ప్రాఫిట్ బుక్ చేయండి చెప్పాను. సో మస్ట్ ట్రైల్, డోంట్ మిస్ ద బిగ్ ప్రాఫిట్. సో ఆల్మోస్ట్ చాలామంది 220 దగ్గర అట్లా బుక్ చేశారు, అంటే ఆల్మోస్ట్ ఒక 60 points బుక్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బై యాక్టివిటీ 175 యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి 400 నెస్లే యాక్టివేట్ అయిపోయింది. సో 175 to 187, 193 మంచి ప్రాఫిట్ అయితే. సో ఒక 20 points బుక్ చేసుకున్నాం, ఎందుకంటే టార్గెట్ చిన్నగా ఉంది కాబట్టి 20 points బుక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి నెస్లే 25,500 CE 369 టార్గెట్ 450 పెట్టుకున్నాం. అంటే 450 పర్ఫెక్ట్ టార్గెట్, బట్ దాన్ని హోల్డ్ చేస్తూ ఎంతవరకు బుక్ చేసినాం అంటే చూడండి, సో 570 దగ్గర బుక్ చేయడం జరిగింది. సో నెక్స్ట్లో మళ్ళీ ఛాన్స్ ఇస్తే తీసుకున్నాం. 26,000 CE 420 టార్గెట్ 540 అని పెట్టుకున్నాము. సో ట్రేల్ చేస్తూ పోయినాము. సో 560 దగ్గర మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. చివరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది మారుతిలో. 150 యాక్టివేట్ అయింది, కానీ ఒక 10 points మనము ఎగ్జిట్ అయిపోయాను. 324 ఒక 20% లాస్ తోటి ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే చిన్న ఎక్స్పెరిమెంట్ కాదు, చిన్న పాలే తీసుకున్నాము, అందుకని ఆల్రెడీ మంచి పెద్ద ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి. ఓకేనా, సో ఒకసారి అయితే మనము రేపు అనాలిసిస్ చూసుకుందాం. ఓకేనా, సో 15 minutesలోకి వెళ్తే సో మనకు ఏదైతే ఇప్పుడు ఈ జోన్ నడుస్తూ ఉందో ఈ ప్లేస్ చూడండి, ఏదైతే ఈ 273 points మనకు నడుస్తూ ఉందో ఈ గ్యాప్లో, ఇది మనకు రేపు కూడా క్రూషియల్ ఉంటుంది. ఓకేనా, రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండండి. గ్యాప్ అప్ అంటే భారీగా గ్యాప్ అప్ కాదు, ఒక 100 points లోపల, లేకుంటే నార్మల్ గ్యాప్ అప్ కానీ, లేకుంటే సో చిన్న గ్యాప్ డౌన్ కానీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారీగా అయితే ఏం లేదు, మోస్ట్లీ అయితే గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉన్నాయి. ఓకేనా, రేపు కనుక మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే ఒక ఛానల్ మనం ఫాలో అవుదాం ఇక్కడ, దీనికంటే బెటర్. ఓకేనా, ఇది మనకు రేపు బెటర్గా ఉంటుంది. రేపు ఎప్పుడైతే మార్కెట్లు దీన్ని బ్రేక్ చేసి, సేమ్ ఇప్పుడు 3 minutes టైం ఫ్రేమ్లో చూపించాను కదా, సో అట్లా దీన్ని బ్రేక్ చేసి మనకు దీనిపైన మనకు మార్కెట్ క్లోజ్ అయితే కనుక సో మనకు టార్గెట్ వచ్చేసి సో ఇక్కడ వరకు అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, లేకుంటే రేపు మళ్ళీ ఇది విధంగా మనకు ఇక్కడ ఓపెన్ అయ్యి రివర్స్ అయితే కనుక మనకు ఈ సపోర్ట్ అయితే మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. 47,660 అయితే ఫస్ట్ మనకు సపోర్ట్గా, అంటే మన ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్. అండ్ ఇక్కడ 48,220 అయితే మనకు ఓవర్ సైడ్. దీని తర్వాత ఎందుకు లెవెల్స్ లేవంటే 1, 2 దీని తర్వాత లెవెల్స్ ఉంటే మనకు మార్కెట్లు అయితే హైలో ఉన్నాయి కాబట్టి, దీని తర్వాత మనకు అయితే సో 3 minutes టైం ఫ్రేమ్లో మార్చుకొని 13 EMA పెట్టుకొని మనము ట్రైల్ చేసుకుంటే పోదాం. ఓకేనా, నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. ఒకవేళ దాన్ని బ్రేక్ చేస్తే కనుక బ్రేక్ చేసిన విషయం కూడా మేము గ్రూప్లో చెప్తాను. ఓకేనా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవి మనకు రేపు క్రూషియల్ లెవెల్స్ డ్రా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.